ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కామ్ నిందితులందరికీ ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్న సిట్ ఇప్పటికే 2 ఛార్జిషీట్లను కూడా కోర్టులో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులు దాఖలు చేస్తున్న పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో వారందరికీ షాక్ తగిలినట్టయింది. మద్యం స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు జగన్ హయాంలో ఆయన కార్యాలయంలో పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తమకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీరి బెయిల్ను సిఐడి సిట్ అధికారులు అడ్డుకున్నారు. వీరికి బెయిల్ ఇస్తే కీలక దశలో ఉన్న దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిట్ లాయర్లు వాదించారు. దీంతో ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ వీరి బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. వీరితో పాటు ఈ కేసులో అరెస్ట్ కాని ఇతర నిందితులు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేస్తున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సైతం విజయవాడ కోర్టు తోసిపుచ్చింది. దీంతో వీరిని సిట్ అధికారులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల్ని పలువురు కస్టడీకి కూడా తీసుకుని విచారించిన సిట్ అధికారులు వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా 2 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. అయితే వీటి తర్వాత కూడా ముందుగా ప్రచారం చేస్తున్నట్టుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ను నిందితుడిగా కూడా చేర్చలేదు. దీంతో జగన్ అరెస్టు అంటూ గతంలో కూటమి నేతలు చేసిందంతా ఒట్టిదేనని అర్థమైంది. అయితే ఇతర నిందితులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపైన కసరత్తు చేస్తుంది. ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘ జిల్లాల పునర్విభజన పైన సూచనలు, సలహాలు స్వీకరిస్తుంది. ఇప్పటికే పలువురి నుంచి కేబినెట్ సబ్ కమిటీకి పలు ప్రతిపాదనలు అందాయి. కాగా 6 కొత్త జిల్లాలపైన నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మండలాలపైన కసరత్తు జరుగుతుంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలపైన ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకున్నారు. ఇదే సమయంలో జిల్లాల పేర్లపైన పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 32కి పెరుగుతున్నాయి. కొత్త జిల్లాలపైన మంత్రివర్గం ఉపసంఘం సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రజలు, మేధావుల నుంచి జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపైన వినతులు సేకరిస్తున్నారు. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 6 కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ప్రతిపాదన కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట, పోలవరం మారనున్నట్టు తెలిసింది. ఇందులో 1-2 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాల సరిహద్దుల పేర్లు మార్పుపైన సూచనలు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు అయ్యింది. అదేవిధంగా తిరుపతిలోని బాలాజీ జిల్లాగా పేరు మార్చాలనే ప్రతిపాదన పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.